గ్రూప్ 1 వివాదంలో టీజీపీఎస్సీ ర్యాంకర్లకు హైకోర్టు డివిజన్ బెంచ్లో భారీ ఊరట లభించింది. గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్టు రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేస్తుంది. ఈ నెల 9న జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు బెంచ్ గ్రూప్ 1 ఫలితాలు, జనరల్ ర్యాంకుల కేటాయింపును రద్దు చేస్తుంది. ఈ తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటుగా జనరల్ ర్యాంకింగ్ సాధించిన అభ్యర్థి అప్పీల్ చేశారు. ఈరోజు పిటిషన్లను కలిపి ఇవాళ విచారణ జరిపిన సీజే ఆపరేషన్ కుమార్ సింగ్తో కూడిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేస్తుంది. తీర్పునకు లోబడి తదుపరి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసిన ధర్మాసనం తదుపరి విచారణ అక్టోబర్ 15కు వాయిదా వేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత ఫోన్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మణ్, హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో గ్రూప్ 1 అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో పరీక్షను రద్దు చేయాలి, రీవాల్యుయేషన్ చేయాలి, లేదు అంటే 8 నెలల లోపల మళ్ళీ రీకండక్ట్ చేయాలి అనే అంశానికి సంబంధించి ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సస్పెండ్ చేస్తూ ఈ రోజు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు కొంత ఇటు టీజీపీఎస్సీతో పాటు ఎవరైతే గ్రూప్ 1 అభ్యర్థులు ఉత్తీర్ణులు అయ్యారో వాళ్ళందరికీ కూడా కొంత భారీ ఊరటనే చెప్పాలి. అయితే గత కొంతకాలంగా ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయి అవకతవకలు జరిగాయి. ఎగ్జామ్ సెంటర్ల నుంచి పూర్తి స్థాయిలో ఎగ్జామ్ సెంటర్లు అంటే పెంచడంతో పాటు ఎగ్జామ్ కొన్ని సెంటర్లలో మాత్రమే ఎక్కువ మంది మార్కులు సాధించడం, అట్లా చాలా అంశాలపైన గ్రూప్ 1 రద్దు చేయాలంటే కూడా గత కొంతకాలంగా కొంతమంది అభ్యర్థులు పిటిషన్లు వేస్తూ వచ్చారు. అయితే పూర్తి స్థాయిలో విచారించినటువంటి సింగిల్ బెంచ్ తాజాగా ఈ నెల 9న ఒక తీర్పును వెలువరించింది. అయితే గ్రూప్ 1 అంశానికి సంబంధించి అయితే ప్రిలిమినరీ రాసినటువంటి పరీక్ష రాసినటువంటి అభ్యర్థులందరికీ కూడా మరొకసారి మెయిన్స్ అయినా నిర్వహించాలి, లేదా అంటే మెయిన్స్ రాసినటువంటి అభ్యర్థుల వాల్యుయేషన్ అయితే రివాల్యుయేషన్ చేయాలని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చింది. అయితే దాన్ని సవాల్ చేస్తూ మరొకసారి టీజీపీఎస్సీతో పాటు ఎవరైతే గ్రూప్ 1 ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కొంతమంది మరొకసారి రిట్ పిటిషన్ వేశారు. అయితే అది నిన్న విచారణకు వచ్చింది. ఇది పూర్తి స్థాయిలో 8 పిటిషన్లు ఉండడంతో ఈ రోజు మరొకసారి విచారిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఈ రోజు పోస్ట్ పోన్ చేశారు. అయితే ఈ రోజు విచారణకు వచ్చినటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో అసలు ఎందుకు కండక్ట్ చేయలేదు, అంటే ఇన్ని సంవత్సరాలుగా కూడా ఎందుకు కండక్ట్ చేయలేకపోయారు, జరిగినటువంటి తప్పిదాలు ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఎవరైతే పిటిషన్ వేశారో ఈ అంశాలన్నిటిని కూడా పూర్తి స్థాయిలో విచారించింది ధర్మాసనం. అయితే ఈ అంశాలకు అన్నిటికీ కూడా ఎక్కడ కూడా ఆధారం లేవు, కేవలం ఆరోపణలు మాత్రమే అని చెప్పేసుకుని ఇటు టీజీపీఎస్సీ తరపున ఉన్నటువంటి ఏజీ వాదనలు వినిపిస్తూ వచ్చారు. అయితే పూర్తి స్థాయిలో వాదనటువంటి ధర్మాసనం డివిజన్ బెంచ్ ఏదైతే సింగిల్ బెంచ్ ఉన్నటువంటి తీర్పును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పూర్తి స్థాయిలో తుది నిర్ణయం అక్టోబర్ 15కు ఇస్తామని చెప్పేసి కూడా వాయిదా వేసింది. అయితే ఇప్పటి వరకు అయితే సింగిల్ బెంచ్ ఉన్నటువంటి తీర్పును సస్పెండ్ చేయడంతో ఇప్పటికే పూర్తి స్థాయిలో గ్రూప్ 1 అంశానికి సంబంధించి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి అయింది. కేవలం నియామక పత్రాలు అందజేయడం మాత్రమే ఒకటే మిగిలి ఉంది ప్రాసెస్. అయితే ఇప్పటివరకు ఏదైనా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవైపు నియామక పత్రాలు కూడా అందజేయచ్చు, కానీ తుది తీర్పు ఎప్పుడైతే అక్టోబర్ 15న ఇచ్చిందో అప్పటి వరకు కూడా నియామకాలను అంటే ఇవ్వకుండా వెయిట్ చేస్తామని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఇటు గ్రూప్ 1 కాదు, గ్రూప్ 1 ఒకటే కాదు, గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళకు కూడా ఇది భారీ ఉరటానే చెప్పాలి. ఎందుకంటే గత కొంతకాలంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో నియామక పత్రాలు కూడా ఇవ్వాల్సింది ఉంది, వెరిఫికేషన్ కూడా పూర్తి అయింది. అయితే గ్రూప్ 1 అంటే సఫిషియెంట్ గా అంటే ఏదైతే నియమించిన తర్వాతనే గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులను నియమించాలని చెప్పేసి కూడా గత కొంతకాలంగా టీజీపీఎస్సీ వాయిదా వేస్తూ వచ్చింది. అయితే గ్రూప్ 1 వాయిదా పడడము అంటే దాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాలనే అంశంతో మరొకసారి గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళకు కూడా ఇంతకాలం పెండింగ్ లో పడుతూ వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా వీళ్ళు కూడా ఆందోళన చెందిన నేపథ్యంలో ఈ రోజు డివిజన్ బెంచ్ తీర్పు టీజీపీఎస్సీ కావచ్చు, విద్యార్థులకు కావచ్చు భారీ ఊరటాన్ని చెప్పారు. థ్యాంక్ యూ భవిత.